హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఏఎల్పికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచుతూ మనకి నోటీస్ కూడా రావడం జరిగింది అఫీషియల్గా వెబ్సైట్. ఇక టెక్నీషియన్ పోస్టులు పెంచుతూ అఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అసలు పెరుగుతాయా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ అనేది ఉంది. నేను ఆల్రెడీ గతంలో దక్షిణ రైల్వేకి సంబంధించిన సంఘం తన వెబ్సైట్లో ప్రకటించిన ఒక న్యూస్ని మీకు చూపించాను. దాంట్లో 35,000కు పైగా టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎక్స్టెండ్ అవ్వబోతుందని చెప్పేసి దాంట్లో క్లియర్గా ఇచ్చారు. సో కాబట్టి టెక్నీషియన్కి సంబంధించి ఒకవేళ పోస్టులు పెంచితే దానికి సంబంధించిన నోటీస్ రావాల్సి ఉంది. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల గతంలో ప్రకటించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది చేంజ్ అయిపోతాయి మ్యాక్సిమం. ఎందుకు చేంజ్ అవుతాయి అంటే ఏఎల్పి ఎగ్జామ్ మేబీ నెక్స్ట్ మంత్ జూలై ఆగస్ట్లో ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు మనకి ఏఎల్పి పోస్టులు పెంచడం వల్ల ఆర్ఆర్బిని అంటే బోర్డుని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించడానికి కొన్ని రోజుల సమయం ఇస్తాడు. మేబీ అది నేను 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు ఇస్తాడు అనుకుంటున్నాను. అంటే మీరు గతంలో ఏఎల్పి అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే జోన్కి అప్లై చేసుకున్నారో ఆ జోన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన పోస్టుల ప్రకారం మీరు పోయినసారి పెట్టుకున్న జోన్లో తక్కువ పోస్టులు ఉండి వేరొక జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి గాను ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టెక్నీషియన్ కూడా ఒకవేళ పోస్టులు పెరిగితే సేమ్ అదే విధంగా మీ యొక్క జోన్ని చేంజ్ చేసుకోవడానికి మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ని మోడిఫై చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల ఎగ్జామ్ అనేది ఒక 1 మంత్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డేట్స్ అనేది గతంలో రైల్వే బోర్డు ప్రకటించిన డేట్స్ అనేది కొద్దిగా స్లైట్లీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చేంజ్ అవుతాయి కాబట్టి అదేవిధంగా పోస్టులు పెరిగినాయి కాబట్టి స్టూడెంట్స్లో ఎక్కువగా ఒక ఆతృత అనేది నెలకొంది. పోస్టులు పెరిగాయి, నేను ఇంకా బాగా చదువుకుంటే బాగుండేది, అసలు ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టేసేవాళ్ళం, అసలు ఇంకా ఎగ్జామినేషన్కి ఎంత టైం ఉంటుంది, ఇప్పటి నుంచైనా నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను అని చాలా మంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు. నేను నాకు కాల్ చేసిన స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్ డేట్ అయితే నేను చెప్పలేను, వాళ్ళు ప్రకటించే వరకన్నా కానీ మినిమం ఎంత ఉంటుండొచ్చు సార్ టైము, ఒక 3 మంత్స్ అన్న ఉంటుందా, 2 మంత్స్ అన్న ఉంటుందా, 2 మంత్స్లో మనం ప్రిపేర్ అయిపోవచ్చా, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్రిపేర్ అవ్వచ్చా లేదా అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 2-3 మంత్స్ అయినా సీరియస్గా ప్రిపేర్ అయితే. కాకపోతే కరెక్ట్గా డేట్ చెప్పలేను కానీ ఏ మంత్ తర్వాత ఉంటాయనేది ఎగ్జాక్ట్లీగా నేను గెస్ట్ చేసి చెప్పగలను. సో దీనివల్ల ఏంటి అంటే మీకు కొద్ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అమ్మయ్య కొద్దిగా కొంత టైం ఉంది, నేను చదువుకోవచ్చు, దీనికి ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాగైనా ఈసారి కొట్టేయచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ మీకు కలుగుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏఎల్పి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం CBT 1 అనేది ఆగస్ట్ 2024లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఆగస్ట్ 2024లో అయినా ఉండొచ్చు. అంటే ఆగస్ట్కి ముందు ఉండే అవకాశం అయితే 100% ఉండదని చెప్తున్నాను. సో దీనివల్ల మీకు కొద్దిగా 100% ఒక టైం లైన్ అయితే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ ఏఎల్పికి సంబంధించిన CBT 2 ఆఫ్టర్ సెప్టెంబర్ 2024 తర్వాత ఉండొచ్చు. ఇది కూడా ఆఫ్టర్ అన్నాను కాబట్టి ఆగస్ట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్ కూడా పోవచ్చు CBT 1. బికాస్ ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు బోర్డు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మా పేరు లేకపోతే మా క్యాస్ట్ తప్పు పెట్టాను, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని బోర్డుకి రిక్వెస్ట్ చేస్తారు. బోర్డు ఒకవేళ అది కన్సిడర్ చేసి ఇంకొకరు 20 నుంచి 30 రోజులు దానికి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి టైం ఇచ్చింది అనుకో, ఈ విధంగా కొద్దిగా కొనసాగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేను. ఆగస్టుకి ముందైతే ఉండదు CBT 1 ఎగ్జామ్, అండ్ CBT 2 ఎగ్జామ్ అయితే సెప్టెంబర్కి ముందైతే ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా టెక్నీషియన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్కి ముందు అయితే ఉండే అవకాశమే లేదు 100%. ఆఫ్టర్ అక్టోబర్ 2024 తర్వాతనే టెక్నీషియన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ఏఎల్పి పైన నేను చెప్పిన డేట్లలో జరిగితే. ఒకవేళ ఏఎల్పి అనేది కొద్ది ముందుకు వెళ్తా ఉందనుకోండి, సపోజ్కి ఏఎల్పి ఆగస్ట్లో కాకుండా సెప్టెంబర్లో పెట్టారనుకోండి, టెక్నీషియన్ అక్టోబర్ నుంచి కొద్ది నవంబర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఒకే రోజు జరగవు ఎగ్జామ్స్, సెట్ వైజ్గా జరుగుతాయి. అదేవిధంగా కొన్ని రోజుల పాటు జరుగుతాయి. ఏఎల్పి ఎగ్జామ్ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామినేషన్ పైన మీకు ఎఫెక్ట్ పడుతుంది. సో టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది అక్టోబర్కి ముందు ఉండదు, ఆఫ్టర్ అక్టోబర్ 2024 తర్వాత ఉంటుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ నవంబర్ తర్వాత ఉండొచ్చు. ఇఫ్ ఎనీ కేస్ నవంబర్ కనుక మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా జనవరి 2025కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి గతంలో రైల్వే బోర్డు నుంచి ఏఎల్పికి సంబంధించిన ఒక నోటీస్ వచ్చింది. ఎగ్జామినేషన్ అనేది
CBT1 CBT2 ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు. దాంట్లో వెంటనే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయే విధంగా ఇచ్చారు. CBT1 సపోజ్ కి ఆగస్ట్ లో కంప్లీట్ చేశారు అనుకోండి, CBT2 సెప్టెంబర్ లో కంప్లీట్ చేస్తామని ఇచ్చారు. అదేవిధంగా 1 month గ్యాప్ లోనే యాప్టిట్యూడ్ టెస్ట్, నవంబర్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా డిసెంబర్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తామన్నారు. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ చేస్తామని క్లియర్ గా చెప్పారు. సో అలా ఏఎల్పి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నవంబర్ లో పెట్టినట్లయితే కనుక RPF SI కానిస్టేబుల్ ఎగ్జామ్ జనవరికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే జనవరిలో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తొందరలో ఎగ్జామ్ కి సంబంధించిన క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది 100%. ఎందుకంటే స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ ఉండకుండా ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అఫీషియల్ గా రైల్వే బోర్డు లేదా రైల్వే వెబ్సైట్లలో వచ్చే వరకు దాని గురించి మనం వెయిట్ చేద్దాం. సో కాబట్టి ప్రాక్టికల్ గా మీకు ఒక కొద్దిగా టైం లైన్ అనేది తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఏదైతే RRB జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ANR పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే RRB నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది NTPC కావచ్చు, గ్రూప్ D కావచ్చు, ALP కావచ్చు, JE కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ RPF కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 years లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి. మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 years లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్ కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా, అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 years క్వశ్చన్స్ ప్లస్ NCERT కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని NCERT నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ALP, NTPC, గ్రూప్ D, JE, RPF, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడా దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ALPని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ALP అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ALPకి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 years వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క QR కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ QR కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది.
ఇది కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఇది చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి, అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 kgs వరకు అవుతుంది. మీరు 3 kgsని పోస్టల్లో కానీ లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి, అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385, ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే 955, అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300, ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం, కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.